జై గురుదత్త శ్రీ గురుదత్త అందరికీ నమస్తే. మీరంతా క్షేమంగా ఉన్నారు అని భావిస్తూ ఇంకా నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోస్ అన్నీ కూడా నా యాత్రకు సంబంధించి ప్రిపరేషన్స్ కావచ్చు, మళ్ళీ హైదరాబాద్ వచ్చేసిన తర్వాత ఎలా నడుస్తోంది లైఫ్ అనే విశేషాలతో వీడియోస్ ఉంటాయండి అని చెప్పి మీ అందరితో చెప్పాను కదా. ఇదిగో ఇక్కడ కడపలో స్టార్ట్ అవుతున్నాను అనమాట. మార్నింగ్ ఈ సూర్యోదయాన్ని మళ్ళీ చూడాలనిపించింది అనమాట. రోజు పొద్దున్నే 4:30కు లేచి ఇంట్లో దీపం పెట్టుకొని 5:30, 6 అయ్యేసరికి చెట్ల దగ్గర దీపాలు పెట్టుకొని కరెక్ట్గా లేలేత సూర్యకిరణాలు వస్తున్నప్పుడు అక్కడ ఆ ఉదయించే భానుణ్ణి చూడటం ఎంత మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చిందో ఒక 20 డేస్ పాటు అనమాట. మళ్ళీ ఆ అద్భుతమైన ప్రపంచాన్ని వదిలి మళ్ళీ మన సాంసారిక జీవితం అంటారు కదా, అందులోకి అయితే వచ్చేసాను. మీతో బిఫోర్ వీడియోలో అయితే షేర్ చేశానండి. శ్రీకి మ్యాచెస్ ఉన్నాయి, వచ్చేయాలి అని చెప్పేసి. తను ఫుట్బాల్ ఆడతాడండి బాగా. తనకి టోర్నమెంట్స్ ఉన్నాయన్నమాట. లక్కీగా ఈసారి హైదరాబాద్లో పెట్టారు, లేకపోతే ఢిల్లీలోనో బెంగళూరులోనో ఉంటే కనుక పరిగెత్తాల్సి వచ్చేది. ముంబైలోనో ఉంటే పరిగెత్తాల్సి వచ్చేది. హైదరాబాద్లో పెట్టారు. తనని వెంటనే నెక్స్ట్ డేనే మ్యాచ్కి తీసుకొచ్చాను. అండ్ తంబనేల్ చాలామంది చూసి ఉంటారు, తంబనేల్ చూసే ఓపెన్ చేసి ఉంటారు జాబ్ మానేశాను అని చెప్పేసి. అందరికీ డౌట్ రావడానికి రీజన్ ఏంటంటే, రీసెంట్ టైమ్స్లో నేను చిన్న చిన్న షార్ట్ వీడియోస్ మొత్తం పూజలకు సంబంధించి పెడుతున్నాను, ఊర్లో ఉన్నాను అని చెప్తున్నాను. దానికి ముందర కూడా అన్నీ ఆఫీస్కి వెళుతున్న రిలేటబుల్ అయితే ఎక్కడ ఎవరికీ కనిపించట్లేదు. అందరూ అడుగుతున్నారనమాట. ఆ విషయాన్ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటూనే కైలాస్ మానస్ సరోవర్కి సంబంధించి కొన్ని అప్డేట్స్ కూడా ఈ వీడియోలో మీకు ఇవ్వబోతున్నాను అనమాట. ఫస్ట్ వచ్చిన వెంటనే అవన్నీ షూట్ చేద్దాం అనుకున్నానండి. చెప్పాను కదా, మొబైల్ అయితే మాత్రం ఫుల్ అయిపోయింది. నేను ఒకటి షూట్ చేసి వెంటనే అది వెయ్యాలి తప్ప ప్రజెంట్ అయితే మాత్రం నా మొబైల్లో ఎక్కడా స్పేస్ లేదు. కేదార్నాథ్, బద్రీనాథ్ షార్ట్ వీడియోస్ అయితే అలాగే ఉండిపోయాయి. ఎంత అబ్జర్వ్ చేస్తారంటే నాకు కలిగే సంతోషము, మీరు కేదార్నాథ్తో షార్ట్ వీడియోస్ ఆపేశారు, లాంగ్ వీడియోస్ చిన్న చిన్న షార్ట్ వీడియోస్ మీరు బద్రీనాథ్కి సంబంధించి పెట్టలేదు అని పెడుతుంటే నిజమే కదా అనుకున్నాను నేను అనమాట. అంత డీప్గా అబ్జర్వ్ చేసి నాకు కామెంట్స్ పెడుతూ ఉంటారు, పర్సనల్గా మెసేజ్ చేస్తూ ఉంటారు. భలే హ్యాపీ అనిపించింది. మొబైల్ ఖాళీ చేసే ముందర ఖచ్చితంగా నేనైతే ఆ వీడియోస్ అన్నీ పెట్టాలి, ఆ ప్లానింగ్లో ఉన్నానన్నమాట. బిఫోర్ దట్ మీ అందరికీ ఉండే డౌట్, నేను జాబ్ మానేశానా అని చెప్పేసి. ఆ విషయాన్ని మీకు క్లారిఫై చేస్తాను. అంతకన్నా ముందు ఇంటికి వచ్చేసరికి ఇంటి నిండా బట్టలు, అక్కడి నుంచి తెచ్చిన సామాగ్రి ఎక్కడవక్కడ చిందర వందరగా ఉన్నాయన్నమాట. ఇల్లు అయితే ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి. అసలు ఈ ఇండస్ వ్యాలీకి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ అయితేనండి నేను ఊరికి వెళ్ళేటువంటి ముందరే వచ్చాయి. అప్పుడు కొన్ని తీసుకొని వెళ్ళాను, ఇంకొన్ని మీతో షేర్ చేయలేకపోయాను అనమాట. 20 డేస్ తర్వాత మళ్ళీ షేర్ చేయడము, ఆల్మోస్ట్ వాళ్ళకి కోపం కూడా వచ్చేసి ఉంటుంది నేను వీడియో పెట్టలేదు. చెప్పాను కదా, నేను ఏదైనా తెప్పించుకునేటప్పుడు నాకు ఫ్లాట్ 40% డిస్కౌంట్ ఇస్తారండి. మీరు ఏదైనా కొనుక్కోవాలంటే మాత్రం అప్ టు 40%, 30% అండ్ సమ్టైమ్స్ బిగ్గెస్ట్ ఆఫర్స్ కూడా పెడుతూ ఉంటారనమాట. ఇవన్నీ ఏంటంటే కైలాష్ కోసం అని చెప్పేసి వాటర్ బాటిల్స్ 3 తెప్పించా. అంతకు ముందు కూడా తెప్పించాను కదా ఫ్లాస్క్ టైపు, అవి ఇంట్లో కానీ వాడుతున్నానండి. ముందు పాడైపోయాయి కాబట్టి. ఇవి 750 mlలోని రీసెంట్గా లాంచ్ చేసి ఉంటే వీటిని ఎక్స్క్లూజివ్గా యాత్ర కోసం తెప్పించుకున్నా. చాలా లైట్ వెయిట్, 24 అవర్స్ కోల్డ్ వాటర్ అలాగే ఉంటుంది, 18 అవర్స్ పాటు హాట్ వాటర్ అలాగే ఉంటుంది. అంటే ఫ్లాస్క్ కమ్ వాటర్ బాటిల్ అనమాట. ఇది మనకి చక్కగా యూజ్ చేసుకోవచ్చు. నాకొకటి, బాబుకొకటి, మా అక్క కూడా వస్తుందన్నమాట నాతో పాటు. అండ్ మీకు తెలుసు మృదుల గారు, కవిత గారు. మేము ఒక 5 మెంబర్స్ గ్రూప్ లాగా అయితే గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ తరపున వెళ్తున్నాం అనమాట. మనకి హాట్ వాటర్ చాలా ఇంపార్టెంట్. లాస్ట్ ఇయర్ నేను కేదార్నాథ్ అప్పుడు 1200 ml కొనేసి దాన్ని మొయ్యలేక చాలా ఇబ్బంది పడ్డా. అందుకే ఈసారి ఇండస్ వ్యాలీలో వీటిని ప్రిఫర్ చేశా. మీలో ఎవరైనా ఎప్పుడైనా కోల్డ్ ఏరియాస్కి వెళ్ళాల్సి వచ్చినా లేదా హాట్ ఏరియాస్కి వెళ్ళి కోల్డ్ వాటర్ అలాగే ఉండాలనుకున్నా యూజ్ అవుతుందని ఇక్కడ షేర్ చేస్తున్నానండి. అండ్ ఇది వచ్చేసి విజయనగరం వెళ్తాను అనుకొని తెప్పించానండి. విజయనగరం వెళ్ళేటువంటి అవకాశం అయితే రాలేదు పుట్టింటికి. ఆల్మోస్ట్ మా నాన్నమ్మగారు చనిపోయినప్పుడు ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చేసాను. 3 ఏళ్ళు అవుతోంది పుట్టింటికి వెళ్ళి. దేశ విదేశాల్లో ఉన్నవాళ్ళు కూడా చక్కగా పుట్టింటికి వెళ్తూ ఉంటారు సంవత్సరానికి ఒకసారైనా. నేనేంటో పక్కనంటే 1000 కిలోమీటర్స్ దూరంలో ఉన్నా కూడా అవ్వనటువంటి పరిస్థితి అనమాట. ఈ ఇయర్ ఇంకా శ్రీకి అయితే 10th క్లాస్.
సరే ఇదంతా పక్కన పెడితే అదొక టాపిక్. సో అమ్మ వాళ్ళ కోసమనే కొన్నాను, మెయిన్గా చెల్లి కోసం కొన్నాను అనమాట. ఇది మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, ఇండస్ వ్యాలీలో ఈ కిట్ అనేది ఇదివరకు మన కోసం తీసుకున్నాను అనమాట ఇంట్లోకి. అప్పుడు అది ప్యూర్ స్టీల్, ఇది ఇప్పుడు లోపల స్టెయిన్లెస్ స్టీల్ వచ్చి పైనేమో స్టీల్ లాగా వచ్చింది. చాలా బాగుందండి ప్రోడక్ట్ అయితే మాత్రం. ఒక 3-4 మెంబర్స్ ఫ్యామిలీకి చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి నా కోసమే తీసుకున్నాను. చిన్న ప్యాన్ అనమాట, చిన్న చిన్న ఫ్రైస్ అవి చేసుకుంటే బాగుంటుంది, ఒడియాలు అవి వేయించుకోవాలన్నా బాగుంటుంది అని. క్యాస్ట్ ఐరన్ మీకు తెలుసు, లాస్ట్ ఒక 1 ఇయర్గా అయితే ఇంట్లో నాన్ స్టిక్ తీసేసి అల్యూమినియం అనేది తీసేసి పూర్తిగా క్యాస్ట్ ఐరన్ ఆఫర్స్ ఉన్నప్పుడల్లా స్టెయిన్లెస్ స్టీల్ ఇండస్ వ్యాలీకి సంబంధించి నేను తెప్పించుకోవడం మాత్రమే కాదు, మా ఫ్యామిలీ మెంబర్స్కి కూడా వాళ్ళు నాకు తెప్పించమని అడిగితే నాకు ఫ్లాట్ 40% వస్తుంది. మీకైతే ప్రజెంట్ అప్ టు 40% వరకు ఆఫర్ నడుస్తోంది, సమ్మర్ సేల్ అనమాట. అండ్ నా కూపన్ కోడ్ మళ్ళీ మీరు సంతు అని వాడారనుకోండి, మళ్ళీ ఎక్స్ట్రాగా 12% యాడ్ అవుతుంది. అంటే దగ్గర మీకు 52 to 55% వరకు డిస్కౌంట్ వస్తుందన్నమాట. మీరు ఏం కొనాలనుకున్నా, ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వాలి అనుకున్నా, మీ పిల్లలు ఇప్పుడు ఇంటికి వస్తారు కాబట్టి వాళ్ళకి పెట్టి పంపించాలి అని అనుకున్నా, లేదా మీరు ఎవరికైనా ఆర్డర్ పెట్టాలన్నా, మీ కిచెన్ని అందంగా మార్చుకోవాలనుకున్న మంచి ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి. ఉపయోగం అనుకుంటే, అవసరం ఉంది అనుకుంటే మాత్రం ఈ ఆఫర్స్ని యూటిలైజ్ చేసుకోండి. మొత్తం ఈ ప్రోడక్ట్స్కి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో ఇస్తాను. లేదా ఇండస్ వ్యాలీలో మీరు ఏది నచ్చి కొనుక్కున్న వాళ్ళ వెబ్సైట్ లింక్ కింద ప్రొవైడ్ చేస్తా కాబట్టి మీరు సంతు అనే కూపన్ కోడ్ వాడారు అంటే వాళ్ళు ఆల్రెడీ డిస్కౌంట్స్ ఇప్పుడు ఇస్తున్నారు ప్రతి ప్రోడక్ట్ మీద. మళ్ళీ మీరు సంతు అని వాడితే 12% ఫ్లాట్ యాడ్ అయిపోతుంది అనమాట. సో ఇలా చెల్లి కోసం తీసుకున్నదండి ప్యాను అండ్ ఒక చిన్న పెనం లాగా తీసుకున్నాను అనమాట. అండ్ ఐరన్ నాకు వాటర్ బాటిల్స్ నా కోసం తీసుకున్నాను అనమాట. సో డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఇంకా మీరు విజువల్స్ అన్నీ చూస్తూ ఉండండి, ఒకదాని తర్వాత ఒకటి టాపిక్స్ అన్నీ మాట్లాడేస్తా. ఫస్ట్ ఇక్కడ మాట్లాడేటువంటి టాపిక్ వచ్చేసి మెయిన్ హెల్త్ చెకప్ అనమాట. నేను మీకు గుర్తుందో లేదో కేదార్నాథ్కి వెళ్లే ముందర కూడా హెల్త్ చెకప్ చేయించుకున్నానండి. ఇది మస్ట్ అయితే కాదు. ఇప్పుడు కైలాష్ మానస్ సరోవర్ ఎవరైనా వెళ్ళాలి అని అనుకుంటే మెడికల్ టెస్ట్లు ఇంపార్టెంటా అంటే ఏం కాదండి. బ్రీతింగ్కి సంబంధించి ఎవరికైనా లంగ్స్లో ప్రాబ్లమ్స్ ఉండి, సర్జరీస్ అయ్యి, హార్ట్ సర్జరీస్ లాంటివి అయ్యి, 70+ ఏజ్ ఉండి, హెల్త్ పూర్తిగా డిస్టర్బ్డ్ కానీ మేము చేయాలనుకుంటున్నాం రిస్క్ను భరించి అనుకునే వాళ్ళకి మాత్రమే హెల్త్ రిపోర్ట్స్ అనేవి సబ్మిట్ చేయమని చెప్తారు. సో మనలాంటి వాళ్ళకి, ఏ ప్రాబ్లం లేని వాళ్ళకైతే అవసరం లేదు. నేను ఎందుకు చేయించుకున్నానంటే ఎవ్రీ ఇయర్ జనరల్ చెకప్ చేయించుకుంటూ మీతో వీడియో షేర్ చేస్తానని మీ అందరికీ తెలుసు. సో లంగ్స్ ఫంక్షనింగ్ కూడా చేయించుకోవాలనిపించింది ఒకసారి. అందుకనే మొత్తం ఈ టెస్ట్లన్నీ చేయించుకుందాము అనేసి చాలా హాస్పిటల్స్ సర్చ్ చేశాను. లాస్ట్ ఇయర్ అయితే స్టార్ హాస్పిటల్కి వెళ్ళాను. వాళ్ళు అప్పుడు ఏదో ఆఫర్ ఉండి 8,000కే మొత్తం చేశారనమాట. ఈసారి 14,000 అన్నారు. అమ్మో అంత డబ్బులు పెట్టాలా ఇప్పుడు అని అనుకొని ఒక 2-3 డయాగ్నోస్టిక్స్ చూస్తే ఇంకా విజయ అనేది ఫేమస్ కదా, అందుకని చెప్పేసి మళ్ళీ ప్రమోషన్ అనుకున్నారు. చూడండి ఎంత బిల్ అయిందో, అన్ని డబ్బులు కట్టుకొని చేయించుకున్నామండి. జస్ట్ అవేర్నెస్ కోసం మీతో షేర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మీరు చూసేది ఏంటంటే లంగ్స్ టెస్ట్ అనమాట. ఇది PFT అంటారు, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్. మన ఊపిరితిత్తులు ఎంతవరకు మనం బ్రీతింగ్ అనేది కెపాసిటీ ఉంది, లంగ్స్ పొజిషన్ ఏంటి, ఇవన్నీ వీటి ద్వారా చేస్తారనమాట, మనకి తెలుస్తుంది. సో ఇందులో ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని ఈలోపు రెక్టిఫై చేసుకొని కాస్త బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ లాంటివి, వాకింగ్ లాంటివి, ఇలాంటివి ఖచ్చితంగా ఈ ప్రాబ్లం ఉన్నా లేకపోయినా ఎక్సర్సైజెస్ అయితే, యోగా అయితే మస్ట్ అండి. మనం అక్కడ -డిగ్రీస్లోకి కేదార్నాథ్లో లాస్ట్ ఇయర్ 6, 7 అండ్ 2-3 డిగ్రీస్ని నేను తట్టుకోలేకపోయాను. ఈసారి అయితే షేర్ చేస్తా ముందు చాలా విషయాలు మీతో పంచుకోవాలని ఉందన్నమాట ఫర్దర్ వీడియోస్లో. సో ఈసారి -5, -10 వరకు ఉండే డిగ్రీస్లోకి నేను వెళ్ళబోతున్నాను. ఏం జరగబోతుంది అనేది తెలియదు, బట్ నా తల్లి తండ్రి దగ్గరికి వెళ్తున్నాను కదా, వాళ్ళే చూసుకుంటారు నన్ను, ఒక ధైర్యం అనమాట. సో ఇవన్నీ షేర్ చేసుకుంటా. ఇప్పుడు సందర్భం కాదు ఈ వీడియోలో అయితే మాత్రము, మళ్ళీ నేను డైవర్ట్ అయిపోతాను అనమాట. సో ఈ టెస్ట్లన్నీ మెయిన్ బ్లడ్ పిక్చర్ మొత్తం అండి, మనకు ఆడవాళ్ళకు ఉండే అబ్డామినల్ కావచ్చు, మ్యామోగ్రఫీ కావచ్చు, సో లంప్స్ ఏమన్నా ఉన్నాయా బ్రెస్ట్లో ఇలాంటివి, లేకపోతే మనకి ప్యాప్స్మియర్ అంటారు, క్యాన్సర్ టెస్ట్ అనమాట. కంపల్సరీ వ్యాక్సిన్ వేయించుకున్నా వేయించుకోకపోయినా ఎవ్రీ ఇయర్ ఆడవాళ్ళు ప్యాప్స్మియర్ టెస్ట్ అనేది చేయించుకోవాలి. 35 దాటిందంటే చాలా మస్ట్ అండి. మనం అంతా బాగుంది అని అనుకుంటాము, ఏం లేనప్పుడు ఎందుకు అని అనుకుంటాం. మన పొదుపులో కావచ్చు, లేకపోతే మనం ఎవ్రీ ఇయర్ చేసుకునేటువంటి కొన్ని జాగ్రత్తల్లో హెల్త్ చెకప్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ లేడీస్కి.
శ్రీకి ఈ పిఎఫ్టీ టెస్ట్ చేయించాను, మొత్తం బ్లడ్ పిక్చర్ అనేది చూశాను, విటమిన్స్ ప్రోటీన్స్ అవి ఉంటాయి కదా కొన్ని టెస్ట్లు బేసిక్వి, అండ్ యూరినరీ టెస్ట్ ఇవి శ్రీకి చేయించాను అనమాట. ఎందుకన్నా మంచిది తెలుసుకుంటే బెటర్ అని. సో అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయన్నమాట, ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు పిల్లలకి పెద్దవాళ్ళకి డి విటమిన్ డెఫిషియన్సీ అనేది చాలా కామన్ అయిపోయింది. సో అదొకటి. అండ్ ఆ తర్వాత గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్కి వెళ్ళానండి. ఇన్సూరెన్స్ కూడా తీసుకోమని చెప్పి భరత్ శర్మ గారు చెప్పారనమాట. సో నేను కిట్ తీసుకోలేదు. యాక్చువల్లీ మే 8th 10th అక్కడ ఇది జరిగింది, గెట్ టుగెదర్ జరిగింది. నేను వచ్చి ఉంటే ఆ టైంకి గెట్ టుగెదర్ మీతో షేర్ చేసుకొని ఉండేదాన్ని, బట్ అది మిస్ అయ్యాను అనమాట. ఇవాళ మే 19th కైలాష్ మానసరోవర్ యాత్ర సంబంధించి ఫస్ట్ బ్యాచ్గా వెళ్తున్నాం. అండ్ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుండి వెళ్తున్నటువంటి ఫస్ట్ బ్యాచ్ ఇవాళ స్టార్ట్ అవుతుంది. అండ్ మిగతా అన్ని బ్యాచెస్కి ఫ్రూట్ఫుల్గా కైలాష్ యాత్ర యొక్క అనుభూతి కలగాలని కోరుకుంటూ హర హర మహాదేవ్. సో విన్నారు కదా, నేను వెళ్ళినటువంటి రోజునే భరత్ శర్మ గారు, ఆయనేనండి గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత అనమాట. నేను కిట్ తీసుకోలేదు కదా గెట్ టుగెదర్లో, తీసుకుందామని చెప్పేసి వెళ్ళాను. మనకి కిట్ అనేది ఏమి ఇస్తారో తెలిస్తే షాపింగ్ ఏం చేసుకోవాలి, మనకి ఇంకా ఏమేమి అవసరం పడతాయి అనేది ఒక క్లారిటీ అనేది వస్తుంది. అందుకే ఫస్ట్ చూసారుగా, వచ్చిన తర్వాత ఇవన్నీ ఒక్కొక్క డే జరిగినవి అనమాట. మీకు వీడియోస్ పెట్టలేనటువంటి రోజుల్లో నేను చేసినటువంటి పనులు చిన్న చిన్న క్లిప్పింగ్స్ లాగా ప్రతిదీ యాడ్ చేస్తూ అన్నీ కలిపి ఒక వీడియో లాగా వేసేస్తున్నాను. ఫర్దర్గా చాలా పెట్టాల్సిన సమాచారం ఉంది. సరే ఇప్పటి వరకు జరిగిందైతే క్లిప్స్ రూపంలో పెట్టేద్దాం అని చెప్పేసి మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో ఆ రోజు ఆయన ఆ టైంకి స్టార్ట్ అవుతున్నారు. ఫస్ట్ బ్యాచ్ ఈ సంవత్సరం అశ్వ సంవత్సరంగా పిలుస్తున్నటువంటి కైలాస మానస సరోవర యాత్రలో మొట్టమొదటి బ్యాచ్ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ తరపున స్టార్ట్ అవుతుంది. భరత్ శర్మ గారు కూడా వెళ్తున్నారు. సో ఆయనకు ఆల్ ది బెస్ట్ చెప్పి నా కిట్ తీసుకొని, లక్కీగా కోయిన్సిడెన్స్ అనమాట, నేను వెళ్ళేసరికి ఆయన స్టార్ట్ అవుతున్నారు. భలే అనిపించింది నాకు. సో అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పేసి, ఆయనకు కూడా చెప్పేసి ఇంకా కిట్ తీసుకొని నేను వచ్చేసాను అనమాట. అప్పుడు ఆయన చెప్పారు, ఇన్సూరెన్స్ కూడా ఇంట్రడ్యూస్ చేశామమ్మా, ఇప్పటి వరకు కైలాష్ మానస్ సరోవర్ యాత్రకి ఇన్సూరెన్స్ అనేది లేదు. సో ఫస్ట్ టైం మన గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్లోని ఇంట్రడ్యూస్ చేయడం అని చెప్పేసి, అదే మీ కిందక ఆయన మాట్లాడేటువంటి ముందరే స్క్రీన్ షాట్ పెట్టానండి. మీలో ఎవరైనా కైలాష యాత్రకు వస్తూ ఉన్నా, లేకపోతే ప్రిపేర్ అవుతూ ఉన్నా, లేదా మీ సర్కిల్లో ఎవరైనా వెళ్తున్నారు అనిపించినా, మన వీడియోస్ ద్వారా ఎవరైతే అవేర్నెస్ పెంచుకోవాలని ట్రై చేస్తూ ఉన్నారో వాళ్ళకు ఉపయోగపడుతుందని అక్కడ షేర్ చేశానండి. అండ్ డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ ఇస్తాను, సచిన్ అనేటువంటి పర్సన్ అనమాట. సో 14 డేస్కే, కేవలం 14 రోజుల కోసమే ఆ ఇన్సూరెన్స్ వర్తిస్తుందనమాట. మనం వెళ్ళే ముందు రోజు నుంచి అప్లికబుల్ అవుతుంది, మనం వచ్చే వరకు కూడా అది వర్తిస్తుందనమాట. మనకి ఎయిర్ అంబులెన్స్తో కలిపి అనుకోకుండా ఏం జరిగినా, ఏమన్నా ఇంజురీస్ జరిగినా, అక్కడ హై ఆల్టిట్యూడ్ ఉంటుంది కదా, అది తట్టుకోలేక మన హెల్త్ ఏదన్నా డిస్టర్బ్ అయ్యి హాస్పిటలైజ్డ్ అవ్వాల్సి వచ్చినా రూపాయి కూడా ఖర్చు పెట్టక్కర్లేదు. జనరల్లీ అండి, అక్కడ ఏదన్నా జరిగి ఇబ్బంది పడి అనుకోనటువంటి అవాంతరాలు జరిగి మనం ఇక్కడికి రావాలన్నా లక్షల్లో ఖర్చు అవుతుందండి. అది అసలు మామూలు విషయం కాదనమాట. ఎంత లక్షలంటే 5-6 లక్షలకు తక్కువైతే అవ్వదు. అండ్ అక్కడ హాస్పిటల్స్లో జాయిన్ అవ్వాలన్నా US$ మామూలుగా అవ్వదన్నమాట. అండ్ చైనా యువాన్స్ ప్రకారం తీసుకున్నా కూడా. కాబట్టి ఇవన్నీ ముందు జాగ్రత్త. 9,000 చేంజ్ అలా చెప్పారండి నాకు, శ్రీకి 9,000 చేంజ్, నాకు 9,000 చేంజ్. పనిలో పనిగా భరత్ గారు ఆ మాట చెప్పగానే ఏదైనా మన మంచి కోసమే, కీడించి మేలించాలని చెప్తారు. ఇన్సూరెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మనకి ట్రావెల్ వారు ఇవ్వరా అంటే లేదు, ఏ కైలాస యాత్రకు ఇన్సూరెన్స్ ఇంక్లూడెడ్ అనేది ఎక్కడా లేదనమాట. సో మనకి ఈసారి అది ఇంట్రడ్యూస్ చేయడం చాలా సంతోషంగా అనిపించి మీతో కూడా షేర్ చేసుకుంటున్నా. మీకు ఇంకా డీటెయిల్డ్గా కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఆ ఇన్సూరెన్స్ పర్సన్ తాలూకా నెంబర్ అయితే పెట్టాను. సో వారిని కాంటాక్ట్ అయితే మీకు ఇంకా డీటెయిల్డ్గా వివరాలు తెలుస్తాయి అనమాట. ఇంకా వేటికైనా ఇన్సూరెన్స్లు ఉన్నాయా, వర్తిస్తాయా అని. సో ఇండియా నుంచి స్టార్ట్ అయ్యి ఇండియాకి నేను మళ్ళీ ఇంటికి వచ్చే వరకు కూడా హెల్త్ పరంగా ఎటువంటి ప్రాబ్లం వచ్చినా వాళ్ళదే బాధ్యత అనమాట. సో అలా ఇన్సూరెన్స్ అయితే బాబుకి నాకు తీసేసుకున్నాను అనమాట. ఇంకా ఆ తర్వాత ఇక్కడ మీతో షేర్ చేస్తున్నది, జాబ్ మానేసానా, ఇది చాలా మందికి వచ్చినటువంటి డౌట్. జాబ్ మానేలేదండి, ఈ ఇయర్ అయితే గ్యాప్ తీసుకున్నానమాట. నేను గ్యాప్ తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి మన రెగ్యులర్గా వీడియో చూసే వాళ్ళతో నేను షేర్ చేస్తూనే వస్తున్నా. ఒక తర్జన భర్జనలో ఉన్నాను, జాబ్కి వెళ్ళాలా వద్దా, యూట్యూబ్ని ఆపాలా, ఏం తెలియట్లేదు, అన్నిటినీ మేనేజ్ చేయలేకపోతున్నాను, ఒక గందరగోళంగా అయిపోతుంది లైఫ్ అంతా అని చెప్పి చాలా సందర్భాల్లో మన ఫ్యామిలీ మెంబర్స్తో చెప్తూ వచ్చానండి. సో నాకు కూడా ఆఫీస్లో అస్సలు పర్మిషన్ ఇవ్వలేదన్నమాట.
నో వే, నీకు ఎలా కావాలంటే అలా రా, ఎంత వీలైతే అంతే, వేసినటువంటివే చేసుకొని వెళ్ళిపో సంతోషి అని చెప్పి మేనేజ్మెంట్ అస్సలు ఒప్పుకోలేదండి. కానీ నేను ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వెళ్ళి రావాలి అనుకున్నా కూడా మినిమం 5 to 6 అవర్స్ అయిపోతుంది. పైగా నా డ్యూటీలన్నీ కూడా మధ్యాహ్నమే ఉంటున్నాయి. శ్రీ ఏమో ఇంటికి వచ్చేసరికి 4 అవుతుంది. ఇప్పుడు వాడు 10th క్లాస్కి వచ్చాడు. వాడి మీద స్పెషల్ ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. వాడికి ఆల్రెడీ పేరెంట్స్ ఓరియంటేషన్ మీటింగ్ అయినప్పుడు, ఇప్పుడు 9th కంప్లీట్ అయ్యి 10thలోకి వెళ్ళేటప్పుడు ఆ పేరెంట్స్ మీటింగ్లో చెప్పారు, సాయంత్రం ఎక్స్ట్రా క్లాసులు ఉంటాయండి, ఒకవేళ మేము ట్రాన్స్పోర్ట్ ఇవ్వకపోయినా మీరే వచ్చి వెళ్ళేలాగా ఈ ఇయర్ పేరెంట్స్ అంతా మాకు ఎంత కోఆపరేట్ చేస్తే అంత బాగా మీ పిల్లలకి మంచి పర్సంటేజ్ తీసుకురాగలుగుతాం, మంచిగా మేము కూడా కాన్సన్ట్రేట్ చేయగలుగుతామని టీచర్స్ అంత బాగా చెప్పినప్పుడు మనం కూడా ఒక డెసిషన్ తీసుకోవాలి కదా. అండ్ ఇది నేను ఇప్పుడు అనుకుంటున్నది కాదు, లాస్ట్ ఇయర్ నుంచి కూడా 10th క్లాస్లో శ్రీ పట్ల స్పెషల్ ఫోకస్ తప్పకుండా ఉండాలి అనేది మీతో కూడా చాలా నేను చెప్తూ వచ్చానమాట. అందుకే ఇంకా సరే, ఈవినింగ్ ఉంటుంది డ్యూటీ నాకు 4 తర్వాత. గెస్ట్లు అందరూ కూడా 6కి 6:30కి 7కి అలా వస్తున్నారు. వాడు ఎప్పుడు స్కూల్ నుంచి రావాలి, వాడికి ఏమన్నా పెట్టడమా, వాడి హోంవర్క్స్ చూడడమా, ట్యూషన్ దగ్గర డ్రాప్ చేయడమా, ఈ మధ్యలో స్పోర్ట్స్ క్లాస్, ఇంకా అన్నీ ఆయన మీద భారం వేస్తే చాలా ఇబ్బంది అవుతుంది కదండి. ఆల్రెడీ ఆయనకి ఉండేటువంటి ఆఫీస్ వర్క్స్ అవన్నీ ఉంటాయి. సరే ఇంకా నేను తనకి స్పెషల్గా చదివించాలి, ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్ళాలి అనుకున్నాను. అండ్ నేను కూడా ఈ గజిబిజి లైఫ్ నుంచి ఒక 1 year పీస్ఫుల్గా ఆధ్యాత్మికత, నా బిడ్డ, ఈ రెండే ప్రిఫరెన్స్ అవ్వాలి అని అనుకున్నాను అనమాట. ఏది ముఖ్యము అని అనిపిస్తే ఈ ఇయర్ గ్యాప్ తీసుకోవడమే ఇంపార్టెంట్ అనిపించింది. మేనేజ్మెంట్కి మళ్ళీ 3rd time రిక్వెస్ట్ పెట్టాను. ఇంకేమనుకున్నారో ఏమో, నాకు రిక్వెస్ట్ అయితే మాత్రం యాక్సెప్ట్ చేశారనమాట. సో ఈ ఇయర్ వరకు నాకు కొంచెం గ్యాప్ ఇవ్వండి, బాబు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ అప్పుడు అవకాశం ఉంటే, అప్పటికి వేకెన్సీ అనేది ఉంటే నేను మళ్ళీ నా పొజిషన్కి వచ్చేస్తాను అని చెప్తే, సరే అమ్మా వెళ్ళండి అని చెప్పి పంపించారనమాట. సో ప్రజెంట్ అయితే ఆఫీస్ నుంచి ఆ బట్టలన్నీ తీసుకొచ్చా. చూసారు కదా, సుమారుగా ఆఫీస్లో నా దగ్గర 200 నుంచి 250 వరకు చీరలు ఉంటాయి. చాలాసార్లు ఒక 2-3 సార్లు మీకు చూపించినట్టున్నాను నేను. ఇంకా ఇంట్లో ఎలా కబోర్డ్స్ ఉంటాయో ఆఫీస్లో కూడా అలా ఉంటాయి. వాటన్నిటిని తీసుకొచ్చి డ్రై క్లీనింగ్కి ఇచ్చేవి, డ్రై క్లీనింగ్కి, వాష్ చేసేవి అన్నీ. ఈ పన్నులకి నాకు బట్టలు ఉతికి వాటికి ఐరన్కి ఇచ్చి నేను డ్రై క్లీనింగ్కి ఇచ్చేవి సపరేట్ చేయడానికి నాకు 3 days టైం పట్టింది. ఇంకా ఇల్లు అంటారా, లాస్ట్ మంత్ నుంచి కూడా క్లీనింగ్ అనేది లేదనమాట. మొత్తం బూజు పట్టేసినట్టుగా ఏదో తెలియని ఒక డిప్రెస్ అనేది వచ్చేస్తుంది అనమాట నాకు ఇల్లుని చూస్తూ ఉంటే. ఇంకా మొత్తం ఒక్కొక్క పని పెట్టుకుంటూ వస్తున్నానండి. అండ్ కైలాష్ వెళ్తున్నాను, దానికి ముందర ఇల్లు క్లీన్గా ఉండాలి, వచ్చిన తర్వాత కూడా ఏదైనా హోమం లాంటిది పెట్టుకోవాలి అని మనసులో ఉందన్నమాట, ఏదైనా సేవా కార్యక్రమం లాంటిది. సో ఇల్లు అయితే పరిశుభ్రంగా ఉండాలి నేను ఇల్లు దాటి బయటకు వెళ్ళేటప్పుడు అనేది ఒక ఆలోచన లోపల. సో ఇప్పుడైతే అలా మొత్తం బట్టల పని ఫస్ట్ పట్టానమాట. షాపింగ్స్ కంప్లీట్ చేసేసుకున్నాను. ఏమేమి కొన్నాను అనేది ఫర్దర్ వీడియోస్లో మీ అందరితో పాటు షేర్ చేస్తానండి. అండ్ ఇక్కడ కిచెన్ కూడా డీప్ క్లీనింగ్ అనేది పెట్టుకున్నాను అనమాట. బాల్కనీస్ మొత్తం కూడా డీప్ క్లీనింగ్ అనేది పెట్టుకున్నాను. ఈ ఇయర్ అనేది శ్రీది 10th క్లాస్ అయిపోతే ఆ తర్వాత పెయింట్స్ అయినా, అసలు ఇక్కడ ఉండాలా ఉండకూడదా అనేదైనా ఒక డెసిషన్ తీసుకుందాము అనేటువంటి ఆలోచనలో ప్రస్తుతానికి ఎవ్రీ మంత్ నా పీరియడ్స్ తర్వాత క్లీనింగ్ ఏదైతే ఉంటుందో అది ఈసారి ఇంకాస్త డీప్గా పెట్టుకున్నాను అనమాట. ఇలా ఇప్పటి వరకు కైలాష యాత్రకు సంబంధించి మీ అందరికీ నేను జాబ్ మానేశానా, ఉన్నానా, లేనా అనే డౌట్ని క్లారిఫై చేస్తూ గ్యాప్ అయితే తీసుకున్నానండి. ప్రజెంట్ ఈ ఇయర్ నా కొడుకు ఫస్ట్ ప్రాధాన్యత, రెండవది యూట్యూబ్ అంటే మీరంతా అనమాట. సో ఇవ్వగలిగినంత సమాచారం నాకుండేటువంటి పరిధుల్లో తప్పకుండా అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎటువంటి కమర్షియల్స్ జోలికి పోను. నేను చెప్పే ప్రతిదీ ఏదన్నా మెన్షన్ చేస్తే అది కమర్షియల్ కాదండి. నా డబ్బులతో, నా కష్టార్జితంతో నేను చేసేదే మీకు ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఇచ్చేటువంటి సమాచారం మాత్రమే. గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ మెన్షనింగ్ కూడా నాకు కాస్త కన్సెక్షన్ ఇచ్చారు, అంతే తప్ప పూర్తిగా వాళ్ళు నాకేమీ ఫ్రీగా తీసుకెళ్ళట్లేదు. మళ్ళీ వీడియోతో కలుద్దాం. నమస్తే.